అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 8వ ఎపిసోడ్లో షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? ఓ పక్కన షిర్క్ చేస్తున్నాము, మరో పక్కన మంచి పనులు చేస్తున్నాము, సత్కార్యాలు ఆచరిస్తున్నాము. ప్రయోజనం ఉందా? అభిమాన సోదరులారా, సూటిగా సమాధానం ఏమిటంటే ప్రయోజనం లేదు, ఉండదు. ఇది స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జుమర్లో ఇలా తెలియజేశాడు. వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లదీన మిన్ కబ్లిక. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నీ వైపు మరియు నీకంటే పూర్వం వచ్చిన ప్రవక్తల వైపు సందేశాన్ని పంపించాను, వహీని పంపించాను. అది ఏమిటి? లయిన్ అష్రక్త లయహబతన్న అమలుక్. ఓ ప్రవక్త, నువ్వు గనక షిర్క్ చేస్తే నువ్వు చేసిన సత్కార్యాలన్నీ, మంచి పనులన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. వల తకూనన్న మినల్ ఖాసిరీన్. మరియు నువ్వు నష్టం చేసేవారిలో చేరుకుంటావు, నష్టపోయే వారిలో చేరుకుంటావు. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ చేస్తారా? చేయరు. తర్వాత కూడా చేసే అవకాశం లేదు. కాకపోతే మనం మనల్ని సంస్కరించుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అభిమతం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్ఆమ్ ఆయత్ 88లో ఇలా తెలియజేశాడు. వలౌ అషరకు లహబిత అన్హుం మా కాను యామలూన్. ఒకవేళ వీరు సైతం షిర్క్ చేస్తే వీరు చేసిన సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ నాశనమైపోతాయి, వృద్ధా అయిపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. వీరు సైతం అంటే ఎవరు? ఈ ఆయత్ కంటే ముందు ఆయత్ సూరా అన్ఆమ్ ఆయత్ 83 నుంచి ఈ 88 వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18 ప్రవక్తల ప్రస్తావన చేసి, ఈ ప్రవక్తలు కూడా షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. ఒకసారి మనం పరిశీలిద్దాము. సూరా అన్ఆమ్ ఆయత్ 83 నుంచి వతిల్క హుజ్జతునా ఆతైనాహా ఇబ్రాహీమ అలా కౌమి నర్ఫౌ దర్జాత్ మన్ నషా ఇన్న రబ్బక హకీమున్ అలీం. ఇవి దైవ నిదర్శనం. ఇబ్రాహీం అలైహిస్సలాంని వారి జాతి వారిని ఎదుర్కోవాలని మేమిచ్చాము. నర్ఫు దర్జాత్ మన్ నషా, మనం ఎవరిని కోరుకుంటామో వారి దర్జాత్ని, స్థాయిని పెంచుతాము. ఇన్న రబ్బక హకీమున్ అలీం, నిశ్చయంగా మీ ప్రభువు వివేకవంతుడు, పరిజ్ఞానం కలవాడు. వహబ్నా లహు ఇస్హాక వ యాకూబ కుల్లన్ హదైనా వ నూహన్ హదైనా. ఇలాగే మేము ప్రసాదించాము ఇస్హాకును మరియు యాకూబును, వారిద్దరినీ మనము సన్మార్గం చూపించాము. వ నూహన్ హదైనా, అలాగే నూహ్ ప్రవక్తను సన్మార్గం చూపించాము. మిన్ కబ్లు, దానికంటే ముందు. మిన్ దుర్యతిహి, వారి సంతానాన్ని దావూద వ సులైమాన వ అయ్యూబ వ యూసుఫ వ మూసా వ హారూన వ కదాలిక నజ్దిల్ ముహసినీన్. వారి సంతానంలో దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్, యూసుఫ్, మూసా, హారూన్ అలైహిముస్సలాం అజ్మయీన్, వారందరినీ మేము ప్రసాదించాము. సల్మాన్ గారిని, సత్కార్యాలు చేసేవారికి మేము ప్రతిఫలం ప్రసాదిస్తూ ఉంటాము. వ జకరియా వ యహ్యా వ ఈసా వ ఇలియాసా కుల్లు మిన సాలిహీన్. జకరియా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, వారందరూ సాలిహీన్లు, సజ్జనులు. వ ఇస్మాయిల వల్ యస్ఆ వ యూనుస వ లూత వ కుల్లన్ ఫద్దల అలల్ ఆలమీన్. అలాగే ఇస్మాయిల్, యూనుస్, లూత్ అలైహిస్సలాం అజ్మయీన్ని మేము ఈ లోకవాసులపై శ్రేష్టతను ప్రసాదించాము. వమిన్ ఆబాయిహిం, వారి పితామహులకు, వ జుర్రియాతిహిం, వారి సంతానం, వ ఇఖ్వానిహిం, వారి సహోదరులలో కొందరిని మనము ఎన్నుకున్నాము. వస్తబైనాహుం, ఎన్నుకున్నాము. వ హదైనాహుం, సన్మార్గాన్ని చూపించాము. ఇలా సిరాతి ముస్తఖీం వైపు నడిపించాము. ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي مَن يَشَاءُ مِنْ عِبَادِهِ. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. అల్లాహ్ కోరిన వారికి ఆ మార్గం చూపుతాడు.
ఆ తర్వాత ఈ 18 ప్రవక్తల ప్రస్తావన తర్వాత అల్లా సుబ్హానహు తఆలా అంటున్నాడు, వలౌ అషరకు, వారు సైతం షిర్క్ చేస్తే వారు చేసిన కర్మలన్నీ, సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ వృధా పోతాయని అల్లా సుబ్హానహు తఆలా హెచ్చరిస్తున్నాడు. అభిమాన సోదరులారా, ప్రవక్తల స్థానం ఏమిటి, మన స్థానం ఏమిటి? మనం ఓవైపు షిర్క్ చేస్తూ, మరోవైపు నమాజులు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, ఉమ్రాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, దువాలు చేస్తూ ఉన్నాము. మరోవైపు షిర్క్ చేస్తున్నాము, దర్గాలకి పోతున్నాము, మూఢనమ్మకాలకి గురవుతున్నాము, పెద్ద షిర్క్ చేస్తున్నాము, చిన్న షిర్క్ చేస్తున్నాము. మరి మన ఈ సత్కర్మలుకి ప్రయోజనం ఉంటుందా? ఈ ఆయతుల పరంగా ప్రయోజనం ఉండదు. అల్లా సుబ్హానహు తఆలా మనందరినీ ప్రతి చిన్న పెద్ద షిర్క్ నుండి కాపాడుగాక, మరియు షిర్క్ లేకుండా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.